హాయ్, ఎలా ఉన్నారు? మైసూర్ బొండాలు చాలా పర్ఫెక్ట్గా లోపల ఉండలు లేకుండా గుల్లగా బయట షాపుల్లో కొన్న విధంగా రావాలంటే ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో మీకు టిప్స్తో సహా చెప్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చూసేసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలోకి 1 కప్పు మైదా పిండిని తీసుకుంటున్నానండి. ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఇలా పుల్లటి పెరుగుని తీసుకుంటే బోండాలు చాలా టేస్టీగా వస్తాయి, అలా గుల్లగా కూడా వస్తాయి. కొద్దిగా సోడాని తీసుకున్నాను, టేస్ట్కి సరిపడినట్టు సాల్ట్ని కూడా తీసుకున్నాను. వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. మీకు పెరుగు సరిపోకపోతే కొద్దిగా తీసుకుని కలుపుకోండి. దీనిలోకి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే యాడ్ చేసుకోండి. కొద్దిగా పచ్చిమిర్చిని కూడా, అలాగే కొద్దిగా కొత్తిమీరని, కరివేపాకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకోవడం వల్ల బజ్జీల టేస్ట్ చాలా బాగుంటుందండి. మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోండి. పిండిని మాత్రం ఇలా బాగా కలుపుతూ ఉండాలండి. ఇలా కలపడం వల్లే బజ్జీలు చాలా గుల్లగా వస్తాయి. ఒక 10 to 15 మినిట్స్ వరకు పిండిని బాగా అటు ఇటు కలుపుకుంటూ ఉంచి దీన్ని ఒక అరగంట ముందు నానబెట్టుకుని మూత పెట్టేసుకుని పక్కన ఉంచుకోండి. ఈలోపు పల్లీ చట్నీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా పాన్ పెట్టుకుని పల్లీలను వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పల్లీలు లోపల వరకు వేగే వరకు అటు ఇటు కలుపుకుంటూ వేపుకోవాలండి. ఇలా చేసుకుంటే పల్లీల చట్నీ ఈ బజ్జీల్లోకి చాలా టేస్టీగా అనిపిస్తుందండి. చూడండి, పల్లీల నుంచి ఇలా పొట్టు సెపరేట్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పల్లీల్ని వేరే పళ్ళెంలో వేసుకోండి. ఇప్పుడు అదే పాన్లో కొద్దిగా నూనె వేసుకుని దానిలోకి పోపులు వేసుకుందాము. మినప్పప్పు, జీలకర్ర, శనగపప్పు, 2-3 పచ్చిమిరపకాయలు, మీ కారానికి సరిపడ్డ పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. కొద్దిగా కరివేపాకు, వీటన్నిటిని వేసుకుని కాస్త ఫ్రై చేసుకోండి. ఈ పల్లీల నుంచి పొట్టు ఈ విధంగా సెపరేట్ చేయొచ్చండి. కాస్త ప్రెస్ చేసుకుని ఇలా బూరెల బుట్టలో వేసుకుని జల్లించుకుంటే పల్లీల నుంచి పొట్టు సెపరేట్ అయిపోతుంది. అప్పుడు ఈ పల్లీలన్నిటిని మిక్సీ జార్లో యాడ్ చేసుకుని మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా, ఈ పోపులు కూడా యాడ్ చేసుకోవాలండి. అలాగే ఈ పల్లీల చట్నీకి కొద్దిగా చింతపండును యాడ్ చేసుకుని ఉప్పుని యాడ్ చేసుకుని వీటన్నిటిని మిక్సీ పట్టేసుకుని పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి ఉంచుకున్నాం కదా పిండిని, ఈ పిండిని అస్సలు కదపకూడదండి. ఇలా సైడ్ నుంచి కొద్దిగా పిండిని తీసుకుని మాత్రమే బజ్జీలను వేసుకోవాలి. ఈ పిండిని మళ్ళీ కలిపితే బజ్జీలు గుల్లగా రావు. ఆల్రెడీ మనం సోడా వేసాం కాబట్టి ఇది గుల్లగా ఫామ్ అవుతుంది. మొత్తం పిండి అంతా ఇలా సైడ్ నుంచి తీసుకుని వేసుకోండి. ఒక కళాయి పెట్టుకుని దానిలో ఆయిల్ యాడ్ చేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఇలా ఒక్కొక్క బజ్జీని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుంటే బజ్జీలు రౌండ్గానే వస్తాయండి. బజ్జీలు కాస్త వేగితే చాలు, అవే ఆయిల్ నుంచి పైకి వచ్చేసి వేగుతూ ఉంటాయి. బజ్జీల్ని పైకి వచ్చేసాక కాస్త అటు ఇటు తిప్పుతూ వేపుతూ ఉండాలండి. అప్పుడే బజ్జీలు వన్ సైడ్ కలర్ మారిపోయి ఇంకో సైడ్ వేగకుండా ఉండకుండా ఇలా తిప్పడం వల్ల బాగా వేగుతాయండి. మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోవాలి. అప్పుడే లోపల ఉండలు లేకుండా పర్ఫెక్ట్గా గుల్లగా వస్తాయండి. ఇప్పుడు ఆయిల్ నుంచి సెపరేట్ చేసేసుకోండి. అదేవిధంగా మరోసారి కూడా ఇలా బజ్జీల్ని ఆయిల్ కాస్త హీట్ అయ్యాక యాడ్ చేసుకోండి. మొత్తం బజ్జీలన్నీ రెడీ అయిపోయినాయి. చూడండి, బజ్జీలు లోపల చాలా గుల్లగా ఉండలు లేకుండా వచ్చినాయి కదా. అలాగే పల్లీల చట్నీకి కొద్దిగా తాలింపు పెట్టి ఈ బజ్జీల్లో నంజుకొని తినండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ ప్రాసెస్ ఫాలో అవుతూ మీరు కూడా ఇంట్లో ఈ బజ్జీల్ని ట్రై చేయండి. బజ్జీలు చాలా గుల్లగా చాలా టేస్టీగా వస్తాయండి. నా వీడియో మీకు నచ్చిందా? అయితే చిన్న లైక్ చేసుకుని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.